ఈరోజు జంతికలు వేద్దాం అనుకుంటున్నానండి. బియ్యం పిండితో జంతికలు వేద్దాం అనుకుంటున్నాను. బియ్యం పిండే ఇంకోండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి ఇంకోండి గ్లాస్ బియ్యం పిండి వేస్తున్నాను. ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటున్నానండి. ఇంకోండి 2 గ్లాసులు బియ్యం పిండి వేస్తున్నానండి. ఇంకోండి వాము కూడా వేస్తున్నాను. వాము వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకో నువ్వులు కూడా వేస్తున్నానండి. రుసుకు సరిపడిన సాల్ట్ వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నానండి. వేసేసి ఇది మొత్తం మనం ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది మొత్తం కారం పట్టిలాగా, ఉప్పు కారం అంతా పట్టిలాగా. ఇంకండి జంతికల పిండి కలుపుకోవడానికి నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. పిండి కలుపుతున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండి కాబట్టి కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటేనే బాగుంటదండి. కరకరలాడుతూ వస్తాయి చల్లని నీళ్ళతో కాకుండా. అందుకని నేను వేడి నీళ్ళు వేసే కలుపుతున్నానండి. మొత్తం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి ఈ పిండి. ఈ ఉట్టు బియ్యం పిండి కాబట్టి మనం వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి. మొత్తం వేడి నీళ్ళతోనే కలపాలి. ఇంకోండి వేడి నీళ్ళు మొత్తం వేసేసాను. మొత్తం కలిపేస్తున్నా పిండి. ఇంకోండి వేడి నీళ్ళతో మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇంక ఇలా కలిసిపోవాలండి అంతా. ఇప్పుడు మనం సరిపడినంత ఉప్పు కారం వేసుకున్నాం కదండి. కొంచెం స్పైసీగా కావాలన్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువే వేసుకోవచ్చండి. మాకు కొంచెం సరిపోద్దని నేను తక్కువే వేసాను. ఇంకోండి ఇలా కలుపుకున్నాం కదా. ఇది మనం కొంచెం వేరే గిన్నెలో తీసేద్దామండి. మనం తడి చేసుకుంటాం, మళ్ళీ మనం పిండి కలుపుకోవాలి కదా. అందుకని నేను వేరే గిన్నెలో కొంచెం తీసేస్తున్నానండి. ఇంకోండి మనకు తగినంత వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. నేను ఇలా కలుపుకుంటే సరిపోద్దండి. కొంచెమే వాటర్ పడుతుందండి, ఎక్కువ పట్టదు దీనికి. అందుకని నేను కొంచెం వాటర్ వేసి కలిపాను. ఫస్ట్ వేడి నీళ్ళు వేసి కలిపాం, మళ్ళీ ఏం నీళ్ళు వేయాలని డౌట్ ఏం అవసరం లేదండి. మనం తడి చేసుకోవడానికి చల్లని నీళ్ళైనా పర్వాలేదు. అందుకని నేను ఇలా తడి చేసుకుంటా కలిపాను. ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టలేదండి, మనం వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాం కాబట్టి. ఇప్పుడు మనం జంతికలు వేసేసుకుందాం. ఇంకోండి ఇది మనం కొంచెం ఇలా తడి చేసుకోవాలండి. కొంచెం తడి చేసుకొని మనం తగినంత ముద్ద, మనకి కొంచెం పెద్ద జంతికలు కావాలంటే పెద్ద ముద్ద పెట్టుకోవచ్చండి. కొంచెం చిన్నగా కావాలంటే నేను చిన్నగానే కావాలని అనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెమే పెడుతున్నానండి ఇందులో. ఇంకోండి పెట్టేసి ఇది బియ్యం పిండి కాబట్టి కొంచెం బాగా వేపుకోవాలండి. అటు ఇటు తిప్పుతా వేపుకోవాలి. తొందరగా మెత్తగా కాకుండా ఉంటాయి కాబట్టి అటు ఇటు కలుపుతా వేపుతా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనం ఇలా కూడా అంటే లోపల ఉన్న పచ్చంతా కూడా ఉడికిపోతుంది. అందుకని నేను ఇలా అంటున్నానండి. ఈ కలర్ వచ్చేలాగా వేపుకుంటే సరిపోద్దండి. ఇంక ఇది వేగిపోయింది, నేను తీసేస్తున్నాను. ఇలా వేపుకొని తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. గ్యాస్ కూడా రాదండి. ఉట్టి బియ్యం పిండి కాబట్టి. కొంచెం పప్పులు అయ్యేస్తే గ్యాస్ వస్తుంది, ఇదేం గ్యాస్ ఉండదండి. ఉట్టి బియ్యం పిండే కాబట్టి తీసేస్తున్నానండి. ఇది వేగిపోయింది.